నిన్న అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రపంచంలోని చాలా దేశాల చూపు అమెరికా వైపే చూడడం జరిగింది. అమెరికా దేశాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటో క్లుప్తంగా మనం ఒకసారి చర్చించుకున్నట్టయితే, అమెరికా భారతదేశం లాగే సామ్రాజ్యవాద దేశాల కింద వలసలుగా ఉన్నటువంటి దేశం. అంటే భారతదేశం ఏ విధంగానైతే కొద్ది రోజులు ఫ్రెంచ్ వారి కింద, కొద్ది రోజులు డచ్ వారి కింద, కొద్ది రోజులు బ్రిటిష్ వారి కింద ఏ విధంగానైతే వలసలుగా ఉన్నదో, అమెరికా కూడా స్పెయిన్ వాళ్ళ కింద, డచ్ వాళ్ళ కింద, ఫ్రెంచ్ వాళ్ళ కింద, చివరికి బ్రిటిష్ వాళ్ళ కింద వలసలుగా ఉండి 1777లో బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం పొందడం జరిగింది. అట్లా వలసలుగా ఉన్నటువంటి అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రపంచాన్ని శాసించడం జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం దాకా నీకు ప్రపంచంలోని చాలా దేశాలలో బ్రిటన్ చాలా దేశాలను వలసలుగా ఉంచుకుంది. అంటే బ్రిటన్ పెట్టిన మిగతా స్పెయిన్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ ఈ భూమండలం మొత్తం కూడా 5-6 సామ్రాజ్యవాద దేశాల కిందనే ఉన్నది. అందులో బ్రిటిష్ వారికి ఎక్కువగా ఈ ప్రపంచంలోని చాలా దేశాలు వలసలుగా ఉన్నాయి, మన భారతదేశంతో సహా. అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటన్ వలసల కిందనే ఉన్నది. బ్రిటన్ వలసల కింద 1777లో విముక్తి చెంది 1945 రెండో ప్రపంచ యుద్ధం వచ్చే వరకు, రెండో ప్రపంచ యుద్ధం దాకా కూడా నీకు బ్రిటన్ ప్రపంచాన్ని ఏలినటువంటి దేశంగా ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఏ విధంగా అయితే చాలా దేశాలను వలసలుగా ఉంచుకోగలిగిందో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా పెద్ద సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగి ప్రపంచంలోని చాలా దేశాలను పరోక్ష పద్ధతిలో, అంటే బ్రిటన్ వలసలుగా ఉంచుకున్నటువంటి దేశాల చరిత్ర ఏ విధంగా, ఒకప్పుడు అన్ని రాజరిక బ్రిటన్ డైరెక్ట్ గా పరిపాలించింది. ఒకప్పుడు ప్రజాస్వామ్య దేశాలు 1945 తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడున్నటువంటి చాలా దేశాలు నీకు 100-80% దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా మారడం జరిగింది. అట్లా 1945 తర్వాత ప్రజాస్వామ్య దేశాలుగా మారినటువంటి దేశాలను అమెరికా ప్రజాస్వామ్య బద్ధంగా ఏ విధంగా దోపిడీ చేయొచ్చు, ఏ విధంగా ఇతర దేశాల ఖనిజ వనరులను, ఇతర దేశాల శ్రామికుల శక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా దోయొచ్చో అమెరికా ఒక స్కెచ్ వేసుకుంది. అమెరికా వేసుకున్నటువంటి ఆ స్కెచ్ ఏమిటంటే, 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న క్రమంలో యుద్ధంలో మునిగిపోయినటువంటి దేశాలకు ఆయుధాలను సరఫరా చేసి, ఆ యుద్ధంలో మునిగిపోయినటువంటి దేశాల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం కూడా అమెరికా తరలించుకుపోయింది. ఈ ప్రపంచ చరిత్రకారులు చెబుతున్నటువంటి సత్యం. ఆ విధంగా 1945లో, అంటే రాజరిక వ్యవస్థకు కాలము చెల్లినటువంటి సందర్భాలలో, రాజరిక వ్యవస్థలో ప్రత్యక్షంగా రాజు ప్రజలను దోయగలిగిండు. 1945లో స్వతంత్రం పొందినటువంటి దేశాలు, అంటే ప్రజాస్వామ్య దేశాలలో చట్టబద్ధంగా ఏ విధంగానైతే దోయొచ్చునో ఆ విధంగా దోయడానికి అమెరికా 1945లో ఒక ప్రపంచ బ్యాంకును ఏర్పాటు చేసుకుంది. వాషింగ్టన్ లో ఒక హోటల్లో బంగారు గదిలా, అంటే ఒక హోటల్ బంగారు పూతతోటి ఉన్న గదిలనే ఇద్దరు కూర్చొని ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అప్పుల ఊబిలోకి నెట్టొచ్చు, అప్పుల ఊబిలోకి నెట్టి ఈ ప్రపంచాన్ని చట్టబద్ధంగా, అంటే ఇచ్చినటువంటి అప్పులకు కండిషన్స్ అప్లై చేసి షరతులు విధించిన షరతులకు అనుకూలంగా పరిపాలన కొనసాగించకపోతే అదొక అంతర్జాతీయ న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకొని, అంతర్జాతీయ చట్టాలను ఏర్పాటు చేసుకొని, అంటే అప్పులు ఇచ్చినటువంటి దేశాలు తిరిగి ఇవ్వకుంటే అంతర్జాతీయంగా ఏ విధంగా శిక్షలు వేసిన ఈ దేశాలపై, దేశ నాయకులపై శిక్షలు వేసిన అలాంటి చట్టాలు తీసుకొని వచ్చి ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకొని, ఈ బ్యాంకు ద్వారా ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులు ఇచ్చినటువంటి దేశాల పరిపాలన ఏ విధంగా ఉండాలంటే తన కంట్రోల్లో ఉండే విధంగా తయారు చేసుకున్నటువంటి దేశం అమెరికా. దానితో పాటుగా రెండో ప్రపంచ యుద్ధంలో మునిగి తేలినటువంటి దేశాలలో జరిగిన ఎంతమంది సైన్యం అయితే చనిపోయిందో,
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంటే 1945 నుండి నేటి వరకు ఎన్ని లక్షల మంది అయితే రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయారో అంతకు రెట్టింపుగా అమెరికా వివిధ దేశాలలోని ప్రజలను ఆకలితోటి అలమటించే విధంగా చెప్పితే విననటువంటి దేశాలను ఇక్కడ ఆసియా ప్రపంచంలో అన్ని ఖండాలను ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టాలనో ఎన్ని రకాలుగా వేధించాలనో అన్ని రకాలుగా వేధించగలిగింది. ఎందుకంటే అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఆ విధంగా దుర్మార్గమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం ఏదైతే ఉందంటే ప్రపంచంలో ఒకప్పుడు స్పెయిన్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఈ బ్రిటిష్ వారు భూమండలంలోని చాలా దేశాలను ఏ విధంగా అయితే వలసలుగా ఉంచుకొని ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టాలనో అన్ని రకాల చిత్రహింసలు పెట్టిరో 1945 తర్వాత అంత స్వతంత్ర దేశాలు ఏర్పడిన తర్వాత అమెరికా ఏ దేశాలను అనుకుంటే ఆ దేశాలను రాత్రికి రాత్రే ఏ దేశ నాయకుడిని దించాలనుకుందో ఆ దేశ నాయకుడిని దించగలిగింది. ఏ దేశానికైతే ఎలాంటి అప్పులు ఇవ్వాలనో అలాంటి అప్పులు ఇచ్చింది. ఏ దేశంలో అయితే ఆర్థిక సంస్కరణలు తన దేశానికి అనుకూలమైనటువంటి సంస్కరణలు తీసుకురాదలుచుకుందో అలాంటి సంస్కరణలు తీసుకురాదలుచుకుంది. అమెరికా వాళ్ళు ఇంకా చేసినటువంటి 5-6 దేశాలు అమెరికాతో పాటు బ్రిటనే కానీ ఇప్పుడున్నటువంటి సామ్రాజ్యవాద చైనాతో సహా ఇప్పుడున్నటువంటి 5-6 సామ్రాజ్యవాద దేశాల పన్నాగం ఏంటంటే గుత్త పెట్టుబడిదారి హక్కులు కల్పించిన వాళ్ళు. అంటే ఏదైనా ఒక సాంకేతిక పద్ధతిని కనుగొన్నా సరే లేదా ఏదైనా ఒక వస్తువును కనుగొన్నా సరే దాని మీద పేటెంట్ రైట్స్ తీసుకోవడం అంటే గుత్తాధిపత్య హక్కులు సృష్టించరు ఈ ప్రపంచాన్ని ధోనికి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు చెప్పాలంటే భారతదేశం ఇండియాలో ఆర్మీ ఉపయోగించేటటువంటి ఆయుధాలు ఎస్ఎల్ఆర్ అంటే ఇండియన్ రైఫిల్స్. ఇండియన్ ఆర్మీ కొత్తగా నీకు AK-47 రైఫిల్స్ ఉపయోగిస్తుంది. ఈ AK-47 అనే రైఫిల్స్ రష్యన్ వెపన్స్. ఈ రష్యన్ వెపన్స్ ని ఇండియా తయారు చేసుకోలేదా అంటే తయారు చేసుకోవచ్చు, కానీ తయారు చేసుకునే విధంగా ఆ దేశానికి హక్కులు ఉంటాయి, దాని మీద గుత్తాధిపత్య హక్కులు ఉంటాయి కాబట్టి ఇండియాని తయారు చేసుకొని ఆ విధంగానే దాన్ని ఏం చేయాలి, అక్కడి నుంచి నువ్వు దిగుమతి చేసుకోవాలి. ఆ దిగుమతి చేసుకున్న దానికి అనుకూలంగా వాళ్ళకు బంగారమా వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు మనం ఇవ్వడమే కానీ ఆ వస్తువులు తయారు చేసుకునే హక్కు ప్రపంచంలో ఏ దేశానికి లేకుండా కొన్ని బలిసిన దేశాలు అంటే ఆర్థికంగా సైనికంగా బలిసిన దేశాలు గుత్తాధిపత్య హక్కులు ప్రపంచానికి తీసుకురావడం జరిగింది. ఈ గుత్తాధిపత్య హక్కులతోటి ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేశాలలో అత్యంత దుర్మార్గమైన దేశం అమెరికా. అమెరికా వ్యవహారం మనం ఒకసారి చూసుకున్నట్టయితే అతి చిన్న సాఫ్ట్వేర్ కనుక్కుంటారు. అతి చిన్న సాఫ్ట్వేర్ కనుక్కొని ఏం చేస్తారంటే దాని మీద గుత్తాధిపత్య హక్కులు పొందుతారు, అంటే పేటెంట్ రైట్స్ పొందుతారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు తీసుకోవాలంటే గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో రాష్ట్రంలో కేంద్రంగా హెడ్ ఆఫీస్ కేంద్రంగా పనిచేసుకుంటూ ఒకసారి చిన్న సాఫ్ట్వేర్ కనుక్కొని సపోజ్ ఉదాహరణకు చెప్పాలంటే వాట్సాప్ ఉంది. వాట్సాప్ ఎక్కడ కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంటది. వాట్సాప్ భారతదేశం ఆ చిన్న సాఫ్ట్వేర్ ని కనుక్కోలేదంటే కనుక్కోవచ్చు. దాన్ని ఇప్పుడున్నటువంటి ఇండియాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకటే గంటలో ఆ వాట్సాప్ సాఫ్ట్వేర్ ను క్రియేట్ చేస్తారు, కానీ క్రియేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దాని యొక్క అమెరికా యొక్క వాట్సాప్ ను మనం భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు నిరంతరం వాడుతుండాలి. ఇక్కడి నుండి మనం దాన్ని ఏ విధంగా అయితే వాడుతున్నామో ఇక్కడి నుంచి ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు అమెరికాకు పోవాలి. ఫేస్బుక్ కూడా అంతే. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా కోట్లాది మంది ఆ ఫేస్బుక్ ను ఉపయోగిస్తుండాలి. ఇక్కడి నుండి ప్రపంచంలో నలుమూలల నుంచి దేశ ప్రజలన్నిటి నుంచి డబ్బులు అమెరికాకి వెళ్ళిపోవాలి. గూగుల్ అంతే, మైక్రోసాఫ్ట్ అంతే. వాళ్ళు చిన్న సాఫ్ట్వేర్ కనుక్కొని దాని మీద పేటెంట్ రైట్స్ పొందుతారు. ఆ పేటెంట్ రైట్స్ తోటి తరతరాలుగా వాళ్ళకి ప్రపంచ నలుమూలల నుంచి వివిధ దేశాల నుంచి డబ్బులు పోతూనే ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ను ఈ ఇతర దేశాల ప్రజలను ఇతర దేశాల అంతటి సాంకేతిక వ్యవస్థ ఉన్న దేశాన్ని కూడా కనుక్కొని తయారు చేయలేదు. ఎందుకంటే ఆ దేశాలకు లాభాలు పోయి తగ్గిపోతాయి కాబట్టి. ఉదాహరణకు అదే చైనా తీసుకుంటే చైనా నీకు అమెరికా వాని ఏ సాఫ్ట్వేర్ ను కూడా బాగు. అంత పెద్ద గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్, గూగుల్లో రోజుకు కొన్ని 100 లక్షల పేజీల డాటా అప్లోడ్ అవుతుంటది, కొన్ని కోట్ల పేజీల డాటా గూగుల్లో ఉంటుంది, సమాచారం అందులో ఉంటుంది. అంత పెద్ద సమాచార వ్యవస్థను కూడా
చైనా వాళ్ళు వాడరు. చైనా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గూగుల్ లాంటి ఒక సెర్చ్ ఇంజన్ ఉంటుంది. కోట్లాది మంది ప్రపంచం వాడుతున్నటువంటి కోట్లాది మంది వాడేటటువంటి ఫేస్బుక్ ను కూడా చైనా వాడదు. వాట్సాప్ ను కూడా చైనా వాడదు. వాళ్ళకు వీచాట్ అనేది ఉంటుంది. వినేటటువంటి దేశాలు ఏదైతే అమెరికా దాని కండిషన్స్ ఒప్పుకొని వినేటటువంటి దేశాలు ఉంటాయో ఆ దేశాలను అమెరికా వాళ్ళు కనుక్కున్నటువంటి సాఫ్ట్వేర్లను వాడే విధంగా చూసుకుంటూ నిరంతరం వివిధ దేశాల నుంచి రోజుకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోయి అమెరికా ప్రపంచంలోని ఆధిపత్య శక్తిగా ఉండడానికి, అంటే చట్టబద్ధంగా ఏ విధంగా అయితే అప్పులు ఇచ్చి కొన్ని కండిషన్స్ పెట్టి దోయాల్లో అలాంటి పద్ధతులు తెలిసినటువంటి అమెరికా ఈ ప్రపంచంలోని అన్ని దేశాలలో గుత్తాధిపత్య శక్తిగా ఎదగగలిగింది. ఒక చైనాను మించి. చైనా ఏంటంటే చైనా వాడు ఎవరు కూడా ఈ అమెరికన్ వాళ్ళ సాఫ్ట్వేర్లు వాడరు. మనం ఎందుకు వాడతామంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు చైనా వాళ్ళకి తలగుతారు. ఇప్పుడు చైనా ఇండియాలో వాట్సాప్ను బ్యాన్ చేయాలంటే చేయగలుగుతారు. కానీ ఇలా ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఒకేసారి ఒప్పందాలు పెట్టుకుంటారు. కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి ఒప్పందాలు పెట్టుకుంటారు. కాబట్టి దాన్ని బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బ్యాన్ చేస్తే వాడికి ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది. వాడు చక్కగా గుంకపోయి అంతర్జాతీయ న్యాయస్థానంలో వాడు శిక్షలు వేసి ఈ దేశాన్ని మళ్ళీ లూటీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నీకు 45 ఏ విధంగానైతే అప్పుల ఇచ్చి అప్పుల ఊబిలోకి ఈ వివిధ దేశాలను లాగే ప్రయత్నాలు మొదలుపెట్టినో అప్పటి నుంచి భారతదేశంతో సహా నీకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు చెందినటువంటి దేశాల మీద పడి వాని యొక్క సాంకేతిక వ్యవస్థ వృద్ధి, వాడు అప్పులు ఇచ్చి ఈ దేశాలలో ఉన్నటువంటి పేద ప్రజల ఆదాయం మొత్తం కూడా నీకు అమెరికా వానికి నిరంతరం వెళ్ళిపోయే విధంగా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకోరు. కాబట్టి నేటికి కూడా అమెరికా అంటే ప్రపంచ పేద ప్రజల శత్రువుగా భావించాలి. ప్రపంచ దేశాలను అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల శత్రువుగా భావించాలి తప్ప అమెరికా అంటే ఒక అభివృద్ధి చెందిన దేశము, అమెరికా అంటే ప్రపంచానికి ఐకాన్గాను భావించకూడదు. అమెరికా అంటే ఒక ఆధిపత్యపు ధోరణి గల దేశం. అది ప్రపంచ పీడిత ప్రజల శత్రువు.